హాయ్ అండి. వెల్కమ్ టు విజయ్ వారాహి ఫార్మ్స్. ప్రీవియస్ ఫ్రైడే కల్చర్డ్ ఘీ గురించి చెప్పా కదా! ఈరోజు బిలోనా ఘీ గురించి చెప్తా. అండ్ ప్రాసెస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను చూడండి. బిలోనా ప్రాసెస్ అంటే చాలామందికి తెలుసు. ఏం లేదండి. మిల్క్‌ని బాయిల్ చేసి మొత్తం మిల్క్‌ని మనం తోడు పెట్టుకుంటామనమాట. ఆ తోడు నుంచి వచ్చిన కర్డ్ ఉంటది కదా! ఆ కర్డ్‌ని చిలికి వెన్న తీసుకొని, ఆ వెన్నని పొయ్యి మీద పెట్టి కరిగిస్తాము. సో, ఆ ప్రాసెస్‌ని బిలోనా ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ ద్వారా వచ్చిన ఘీని బిలోనా ఘీ అని అంటారు. ప్రెజెంట్ నేనైతే మీకు చూపిస్తున్నది ఏ2 కౌ ఘీ అండి. మేము ఏ2 కౌ మిల్క్‌ని యూజ్ చేసి చేసిన ప్రాసెస్‌ని మీకు చూపిస్తున్నాను. దీనివల్ల యూజెస్ ఏంటంటే, దీనిలో న్యూట్రిషన్ వాల్యూస్ గానీ, విటమిన్స్ కానీ, హెల్తీ ఫ్యాట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు కల్చర్డ్ ఘీ. అండ్ ఇది గట్ హెల్త్‌కి గూడా చాలా మంచిది. ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి గట్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ బెటర్ డైజెషన్ ఉంటదనమాట. ది టేస్ట్, అరోమా అండ్ టెక్స్చర్ అనేవి కల్చర్డ్ ఘీతో కంపేర్ చేసుకుంటే చాలా బావుంటాయనమాట. ఒక్కసారి టేస్ట్ చేస్తే గానీ మీకు అర్థం గాదు. నేను ఇంతగా చెప్పింది డిఫరెన్స్ మీకు తెలియడానికి ఒకసారి 2 టేస్ట్ చేయండి. మీకే అర్థమవుతది. అండ్ హార్ట్ హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఒకవేళ అది ఏ2 కౌ మిల్క్ నుంచి చేసిన ఘీ అయితే అండ్ బిలోనా ప్రాసెస్ అయితే హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ బయట మార్కెట్‌లో బిలోనా అని మెన్షన్ చేస్తున్నారు. అది నిజంగా బిలోనా కాదో నాకు తెలీదు గానీ, నేను రీసెర్చ్ చేసిన వరకు కొన్ని టెస్ట్స్ అండ్ కొన్ని ల్యాబ్స్ ఉంటాయన్నమాట. అవి ఘీని టెస్ట్ చేసి దాని ప్రాసెస్‌ని గూడా చెప్తాయంట. మరి అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. నేను చూసిన దాన్ని బట్టి నాకు అనిపించింది చెప్తున్నాను. మేము గూడా ఫ్యూచర్‌లో కొన్ని కల్చర్డ్ ప్రాసెస్‌లో చేసిన ఘీ బిలోనా ప్రాసెస్‌లో చేసిన ఘీని అండ్ క్రీమ్ యూజ్ చేసి క్రీమ్‌తో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఘీని ఈ మూడిటిని కలిపి కొన్ని ల్యాబ్స్‌కి పంపించి కొంచెం టెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. అది ఎంతవరకు అయితది, ఎప్పటికి టైం పడతది మాకు అనేది తెలీదు. సో, కొంచెం రీసెర్చ్ అనేది చేస్తున్నాము. సో, ల్యాబ్ టెస్ట్ చేసి వాటి రిపోర్ట్స్‌ని కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఈ స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను. నేను ఎక్కడైతే చూసానో ల్యాబ్స్ టెస్ట్స్ ఉంటాయి. ఇది బిలోనానా కాదా చెప్పడానికి. ఇది కల్చర్డ్ వే మే మే ప్రాసెస్ ఆఫ్ ఘీ అనేది చెప్పడానికి కొన్ని ల్యాబ్ టెస్ట్స్ ఉంటాయని చూశాను. సో, వాటి స్క్రీన్ షాట్స్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ టెస్ట్ మేము చేయించాక కన్ఫర్మ్‌గా మీకు వాటి రిపోర్ట్స్ అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళొస్తా అండి.